ప్రియమైన దైవజనమ ప్రభుపేట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. వాక్యంలో ఏమనుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కోపపడుడి కానీ పాపము చేయకుడి ఏమనుంది? కోపపడుడి కానీ పాపము చేయకుడి. పాపముతో కూడిన కోపం. ఎఫెసీ 4:24లో నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారై దేవుని పోలికగా నున్న మనము నవీన స్వభావము ధరించుకొనవలెను. ఏ స్వభావము? నవీన స్వభావాన్ని ధరించుకోమన్నది. అంటే కొత్త స్వభావం. యేసు ప్రభునందున్నవారు, ప్రభు అంటే ఇష్టపడేవారు, అలాగా వాక్యానుసారంగా బ్రతకాలనుకున్న వాళ్ళు, ప్రభువు దేవుడని గుర్తించిన వారు నవీన స్వభావమును వస్త్రము వలె ధరించుకోవాలి. మరొకటి ఏంటి? క్రీస్తు యొక్క ప్రేమను వస్త్రము వలె మనం ధరించాలంట. ఎఫెసీ 2:26లో చూస్తే కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము ఉండకూడదు, అపవాదికి మీరు చోటివ్వకుడి. కోపం ఎప్పుడు దాకా ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకు. అంతే. తర్వాత ఇక కోపం ఉండకూడదు, ద్వేషించకూడదు, పగబట్టకూడదు. అలాగా సూర్యుడు అస్తమించే వరకు లోపలే మన కోపం తగ్గిపోవాలి. అపవాదికి చోటివ్వద్దు. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి అపవాదికి చోటిస్తూ ఉంటాం. అపవాది అంట వెతుకుతూ ఉంటాడంట. చోటు దొరుకుతుందా? ఎవరి హృదయంలో చోటు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాడంట. అపవాదికి చోటు ఇవ్వద్దని వాక్యములో రాసి ఉంది. దొంగిలివాడు ఇక మీద దొంగలక అక్కరగొలది పంచిపెట్టి ఏం చేయాలి? దొంగిలివాడు ఇక మీద దొంగిలించక అక్కరగల వానికి ఏం చేయాలి? పంచిపెట్టి వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడుడి. తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడమంటున్నాడు. దొంగిలివాడు దొంగలించవద్దంటున్నాడు. దొంగ వ్యవహారం అసలు దేవునికి ఇష్టం ఉండదు. ఎఫెసీ 4:30 చూసినట్టయితే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుచుకుడి. 4:31లో సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వమును ద్వేషించుడి. వీటిని ద్వేషించాలంట. ఇవి మన శరీరం నందు ఉండకూడదని వాక్యం చెప్తుంది. క్రీస్తు మన యందు క్షమించిన ప్రకారం మనము కూడా వారిని క్షమించవలెను. ఏం చేయాలి? క్షమించాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చూసినట్టయితే ఎఫెసీ 4:30లో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మన క్రియలు, మన ప్రవర్తన సరైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. సమస్తమైనటువంటి ద్వేష ఉండకూడదు. మనలో ద్వేషం ఉన్నప్పుడు ఇంతకు ముందులాగా ఫ్రీగా మాట్లాడలేం. పోవాలి ద్వేషయు. కోపం ఉండకూడదు. కోపం ఎప్పుడు దాకా ఉండాలన్నాను? సాయంకాలం వరకే. కోపం ఉండకూడదు. క్రోధము. కొంతమంది క్రోధం పెంచుకుంటారు, క్రోధంగా ఉంటారు. క్రోధం అనేది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ మనలో లేనప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. క్రోధం అనేది దేవునికి ఇష్టం ఉండదు. క్రోధం, అల్లరి, దూషణకరమైనటువంటి దుష్టత్వము, ద్వేషించటం అనేది అస్సలు దేవునికి ఇష్టం ఉండదు. ద్వేషించకూడదు. మనం దేనిని ద్వేషించాలి? పాపమును ద్వేషించాలి, అబద్ధాన్ని ద్వేషించాలి, మోసాన్ని ద్వేషించాలి. వీటిని మనం ద్వేషించాలి. మనము సహవాసంలో ఉండి సహోదర ప్రేమ కలిగి దైవత్వంలో మనం ఎదిగినప్పుడు ఒకరిని ఒకరు ద్వేషించకూడదు. అస్సలు ద్వేషించకూడదు. ద్వేషించడం అనేది దైవ లక్షణము కాదు, అది సాతాను లక్షణం. పగబట్టడం అనేది సాతాను లక్షణం. కోపం ఉంచుకోవటం, కోపమే సర్పం. కోపం ఏంటి? సర్పం. సర్వసాధారణంగా అందరికీ కోపం వస్తుంది.
అని కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపముతో కూడిన పాపం. సాయంకాలంకి ఎలా మాట్లాడమన్నాడు దేవుడు. పొరలెత్తారు, మరుసటికైనా మాట్లాడాలి. నెలలు సంవత్సరాలు కోపం పెట్టుకుంటారు. అది దైవ లక్షణం కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇవే మంచి గుణాలు, ఇవే సద్గుణములు. అబద్ధం ఆడకూడదు, ఎవరి సొత్తు కూడా దొంగిలించకూడదు, మోసము చేయకూడదు. ఎంత మట్టికి మనం ప్రేమను, విస్తారమైన ప్రేమ ధరించుకోని ఉండాలి. ఆయన నీతిని మనం వస్త్రము వలె ధరించమన్నాడు, ప్రేమను కూడా వస్త్రము వలె ధరించమన్నాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ధరించినట్లు మనము కూడా ఆయన ప్రేమను ధరించి వారమై ఉండాలి. మనం మాట్లాడితేనే ప్రేమ ఉండాలి. ప్రేమ అనేక దోషములు కప్పును. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎంతకాలం సహిస్తుంది? ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ మచ్చరపడదు. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది, ద్వేషించదు. ప్రేమ ఉంటే పగబట్టే బుధం మనకి రానే రాదు. ప్రేమ ఈ సద్గుణములన్నీ యేసయ్య సద్గుణములు. ప్రేమ ఏం చేస్తుంది? క్షమాపణ కలిగి ఉంటుంది, క్షమాపణ హృదయం. కాబట్టి ప్రేమను మన వస్త్రం వలె ధరించినప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ మనం పాలువారమై ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమలో మనం పాలువారమై ఉండాలి. మనము క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉండాలి. ఇలాంటి గుణములు దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? చాలా గొప్ప ఇష్టం, చాలా. ఆ విధముగా నడుచుకుంటే మన క్రైస్తత్వానికి చాలా విలువ ఉంటుంది. భక్తి జీవితానికి చాలా విలువ ఉంటుంది. భక్తి జీవితానికి ఏముంటుంది? విలువ ఉంటుంది. కోపము అంటే కోపపడుడు కానీ పాపము మాత్రము చేయవద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఉండటానికి వీల్లేదు. అపవాదికి చోటు ఇవ్వవద్దు. అపవాదికి చోటు ఇవ్వటం అంటే అదే, ఒకసారి చోటు దొరికిందంటే చేరతాడు, లోన టెస్టేసుకుని కూర్చుంటాడు, బయటికి వెళ్ళడు. కష్టకరంగానే ఉంటాయి ఇవి, కానీ ఇవి చేస్తేనే ఆ రాజ్యం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మానవుడు ఎంత గొప్పవాడైపోయినా 80కైనా చచ్చిపోతాడు, లోకాన్ని విడిచిపెట్టేస్తాడు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి రేపు రోజు నా రోజు, మరలా 3 సంవత్సరాలు నేను చూస్తాను, వచ్చే సంవత్సరం నీ కార్యం చేస్తాను, వచ్చే సంవత్సరం అలా ఉంటా, ఇలా చేస్తానన్న మాట కూడా అంటానికి మనం సరిపోము. మన దినములు మన స్వాధీనములో లేవు. మన దినములు మన స్వాధీనములో ఆవిరి వంటి వాళ్ళం. ఎలా ఇంతలో చూసి అంతలో మాయమైపోయే ఆవిరి. స్త్రీలు అన్నముడుతుంటారు కదా, స్టవ్ మీద పెట్టి అన్నముడినప్పుడు ఏం చేస్తారు? ఆవిరి వస్తూ ఉంటుంది. ఆవిరి ఎటు వెళ్ళిపోతుంటుందో, ఎలా వెళ్ళిపోతుందో, ఆవిరికి ఏమైనా భరోసా ఉందా? లేదు. మన ఆయుష్, మన బ్రతుకు ఆవిరి లాంటిది, నీటి మీద బుగ్గ లాంటిది. ఆ పనికి మళ్ళీ ఇటువంటి పనికి మళ్ళీ బ్రతుక్కి ఎన్నో కలహాలు, ఎన్నో క్రోధాలు, ఎన్నో పగలు, ద్వేష. ఎంత ఘోరమండి. అలా చెప్పి ఉన్నాడు కదా దేవుడు. ఇంకేం చెప్పాడు? దొంగిలివాడు ఇక మీద దొంగిలించవద్దు. ఎవరికి ఏమన్నా అవసరం ఉంటే మనము అవసరాన్ని తీర్చాలి అంటున్నాడు. క్రోధాన్ని మనం రానివ్వకూడదు అంటున్నాడు. 4:30లో కూడా పరిశుద్ధాత్మను ద్వేషించకండి, దుఃఖపెట్టకండి. సమస్త ద్వేషయు, కోపమును, క్రోధమును, అల్లరియును, దూషణయు, సకనమైన దుష్టత్వమును ద్వేషించుడి. సకలమైన దుష్టత్వాన్ని మనం ద్వేషించాలి. ఇది సాతాను బీజం. ఏ బీజం? సాతాను బీజం. దుష్టత్వాన్ని ద్వేషించాలి, క్షమాపణ కలిగి ఉండాలి, పరిశుద్ధతను మనం ధరించాలి, ఎదుటివాడిని ప్రేమించాలి, వాని కష్టంలో జోక్యం చేసుకోవాలి. సహవాసం అంటే ఏంటి? ఏదో మందిరానికి వెళ్ళిపోతున్నాము, వచ్చేస్తున్నాము, ఏదో బైబిల్ చదువుతున్నాము, మనము కూడా క్రైస్తవుల్లాగానే ఉంటున్నాం, నేను క్రైస్తవత్వాన్ని ఇష్టపడుతున్నాను
అనుకోవటం కాదు. సహవాసం అంటే ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తించాలి, ఒకరి బాధను ఒకరు గుర్తించాలి, ఒకరి పట్ల ఒకరు సహాయము చేయాలి. అతడికి ఏమైతే నాకెందుకులే, నేను బాగానే ఉన్నానని అనుకోకూడదు. సహవాసం కాదది. సాధ్యమైనంత వరకు నువ్వు సాయం చేయాలి, జాలి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. వారి కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఏ లోటు ఉన్నా మనము వారికి చేయూతనివ్వాలి. చేయూతనిచ్చి మనవంతుగా మనం సహాయపడాలి. అదే సహవాసం. నిజమైన సహవాసం అంటే అదే. అర్థమైందా? మా సహవాసంలోనికి రండి, మా సహవాసంలోనికి రండి అంటుంటారు, కానీ ఈ గుణాలు లేవు. ఆకలిగా ఉన్నవాడికి నీ ఆహారము పెట్టాలి, వస్త్రహీనుడికి నీ వస్త్రమునివ్వాలి. చూసారా? అదే కదా దేవుడు మెచ్చుకున్నది, ప్రభువు మెచ్చుకున్నది అదే. నీతో ఎవరైనా 10 అడుగులు రమ్మంటే, 5 అడుగులు రమ్మంటే నువ్వు 10 అడుగులు వెళ్ళాలి. నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేయాలి. నువ్వు చూపించవలసిన ప్రేమను చూపించాలి. సహవాసములో వారి కష్టాలు, వారి ఇబ్బందులు మనతో చెప్పి పంచుకున్నప్పుడు మనం బాధపడకూడదు. ఒక వ్యక్తి తన కష్టాలు, తన బాధను ఎవరికి చెప్పుకుంటాడు అంటే నమ్మకమైన వారికి, ప్రేమ గల వారికి. ఆయన ఎవరినైతే మంచిగా నమ్మకంతో ప్రేమిస్తున్నాడో అటువంటి వారికే చెప్తాడు తన యొక్క బలహీనతను. ఆ బలహీనతను ఆధారము చేసుకుని, తప్పుగా అర్థం చేసుకుని కోపగించడం, ద్వేషించడం తప్పో. సహకరించాలి. వారి కష్టాన్ని, వారి బాధని, వారి మానసికమైన బాధ, మనసులో మనోవేదన, అటువంటి మరి భయంకరమైనటువంటి సంఘటనలు వారు పంచుకున్నప్పుడు వాటిని చూసి మనము జాలిపడి, ఓదార్చి, చేయూతనిచ్చి, నేనున్నా, భయపడకు అని ధైర్యం చెప్పాలి. మన వంతు సహాయం మనం చెయ్యాలి. అదే మానవత్వం. మన స్వార్థం కోసం మనం బ్రతకూడదు. కాబట్టి దైవజనుల ఆతిథ్యములో మీరు పాలు పంచుకుంటూ ఉండాలి. దైవజనులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, పరిచర్య చేయాలి కదా. అపోస్తులు 2:20లోనే ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నా. ఫిలిప్పు గారి పిల్లలంట చాలా గొప్ప పిల్లలంట, ఆడపిల్లలు. పరిచర్య చేసే అనుభవం ఉందంట, ప్రార్థన చేసే అనుభవం ఉందంట. ఎవరు వెళ్ళినా ఫిలిప్పు గారి ఇంటికి గొప్పగా, ఎందుకంటే సంతోషంగా వెళ్తారంట. కారణం ఏంటంటే ఫిలిప్పు గారికి 4 కూతుర్లు కూడా చక్కని పరిచర్య చేస్తారంట. ఎవరొచ్చినా పరిచర్య చేస్తారంట. వారి ప్రేమను పంచిపెడతారంట, ఆతిథ్యం ఇస్తారంట, తమ ఇంట చేర్చుకుంటారంట. 9 కూడా వారు 9 కన్యకలే. అపోస్తుల కార్యం 20లో ఉంటుంది అనుకుంటున్నాను నేను. 9 కన్యకలే. అలా ఉండాలి, పరిచర్య చేయాలి. ఏం పట్టుకెళ్తాం లోకంలో నుండి? ఏం పట్టుకెళ్ళాం? ప్రకటన గ్రంథం 13:14లో ఉంది, వారి క్రియలు వారి వెంట వచ్చును. మన క్రియలు మన వెంటే వస్తాయి. చచ్చాక ఇకేమీ రావు, ఏమి రావు. నీ ఆస్తి రాదు, నీ డబ్బులు రావు, నీ స్నేహితులు రారు, మీ తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవ్వరూ రారు. నువ్వు ప్రేమించిన వస్తువులు నీతో రావు. ప్రాణానికి ప్రాణంగా స్నేహితులు, నీ ఫ్రెండ్షిప్ రారు నీతో. నీ వెంట వచ్చేవి నీ సద్గుణములు, నీ క్రియలే నీ వెంట వస్తాయి. ప్రజలారా జాగ్రత్త. ప్రియమైన యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి. మంచి కార్యాలలో పాలు పంచుకోండి. సద్గుణములు మన వెంట వచ్చినప్పుడు దేవుడు సంతోషించి దేవదూతల చేత మన ఆత్మను తీసుకుని వెళ్ళేలాగా ఉండాలి. దెయ్యాలు వచ్చి నీ ఆత్మను తీసుకెళ్ళేలాగా ఉండకూడదు. ఏదో ఒకరోజు పోతాం కదా లోకం వదిలిపెట్టే, దెయ్యాలు వచ్చి ఆత్మను తీసుకెళ్ళకూడదు. దేవదూతలు వచ్చి నీ ఆత్మను తీసుకెళ్ళాలి. అలా ఉండాలి నీ మరణం, అలా ఉండాలి నీ జీవిత ముగింపు. స్వార్థంగా బతకూడదు. కాబట్టి కోపపడుడి కానీ పాపము చెయ్యవద్దు. అంటే
పాపముతో కూడిన కోపం. ఇసురు కొట్టేస్తారు కొంతమందిని. ఏముంటే అవి విసురు కొట్టేసినప్పుడు అవి తగిలి గాయపడి చచ్చిపోతారు కదా, కోపములో చంపేస్తుంటారు కదా. కొట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో క్రోధంగా. ఒక్కొక్కరు సైలెంట్గా కోపమిస్తారు, కనబడరు సైలెంట్గా. అదో రకమైన వెరైటీ కోపం. వెరైటీ కోపం. దేవుని స్తోత్రం. ఈ వాక్యములు అందరికీ అవసరమే కాబట్టి ఎఫెసీ 4 ప్రకారంగా మనం వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. అదే కదా మనల నుండి దేవుడు కోరుకునేది. ప్రభువు దీవించును గాక. రాకడి కాలంలో ఉన్నాం. ప్రపంచ దేశమంతా గలిబిలిగా ఉంది. ఇది రాకడి కాలము సమీపం అయ్యింది. ఇంకా భయంకరమైన రోజులు ముందు